బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 వారాల్లో 17.5 కోట్లు వాణిజ్య న్యాయస్థానంలో డిపాజిట్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సిఏను హైకోర్టు ఆదేశించింది. ఉప్పల్ స్టేడియం, హెచ్సిఏ బ్యాంకు అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ అటాచ్ నుంచి విడుదల చేయాలని స్పష్టం చేసింది. స్థిర చరాస్తులపై థర్డ్ పార్టీకి ప్రయోజనాలు కల్పించవద్దని హెచ్సిఏకు సూచించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది. ఉప్పల్ స్టేడియం, హెచ్సిఏ బ్యాంకు అకౌంట్లు సహా ఆస్తులన్నింటినీ రంగారెడ్డి జిల్లా కోర్టు గత వారం అటాచ్ చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు నియమించిన హెచ్సిఏ అడ్మినిస్ట్రేషన్ అలాగే జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. తమ వాదనలు వినకుండానే చేసిన అటాచ్మెంట్లు రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. మధ్యవర్తిత్వ తీర్పు ఏకపక్షమని హెచ్సిఏ తరఫు సీనియర్ న్యాయవాది రాజశ్రీపతి వాదనలు వినిపించారు. దీన్ని వాణిజ్య న్యాయస్థానం ముందు సవాలు చేశామని, ఇదే సమయంలో విశాఖ ఇండస్ట్రీస్ వేదికగా వేరొక చోట ఎగ్జిక్యూటివ్ పిటిషన్ వేసిందన్నారు.